నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నుదిటిన కస్తూరి తిలకం అని చెప్పి కస్తూరి తిలకం ఒకటి పెట్టుకొని వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసము ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఒక అవతార పురుషుడిలాగా వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు ఒక దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే శంషాబాద్ మండలము కాచారం గ్రామంలోని సులోచన ఫార్మ్స్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడింది. ఈ డబ్బులు ఎవరిదంటే A1 రాజకసిరెడ్డి ఉన్నాడు కదా, A1 రాజకసిరెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ మరుక్షణమే A12గా ఉన్నటువంటి చాణక్యకు A40గా ఉన్నటువంటి వరుణ్కి ఫోన్ చేసి ఈ మొత్తం 11 కోట్ల రూపాయలను ఎక్కడైనా దాచమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని ఒక మారుమూల ఫామ్ హౌస్లో బస్తాలుగా పెట్టెలుగా 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలైతే పట్టుబడడం జరిగింది. సో సిట్ విచారణలో ఈ 11 కోట్ల రూపాయలు ఫలానా ఫామ్ హౌస్లో ఉందని చెబితే ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసినటువంటి ఈ సిట్ అధికారులు 11 కోట్ల రూపాయలను అయితే పట్టుకోవడం జరిగింది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో పట్టుబడినటువంటి 8 కోట్ల రూపాయల తరువాత అత్యధిక మొత్తంలో శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో రాత్రి అయితే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం డబ్బులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బులుగా కూడా గుర్తించారు. సో మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం వ్యాపారి అయి పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేసి ఈ జే బ్రాండ్లు పెట్టి కల్తీ మద్యాన్ని పేదలకు అమ్మి వాళ్ళ పొట్టగొట్టి దాదాపు 3,500 కోట్ల రూపాయలను విచారణలో తేలింది. కానీ వాళ్ళ చెల్లైతే ఏం చెప్తోందంటే 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణానికి మా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది హైదరాబాదులో. వాస్తవంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో దోచుకొని ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కేసీఆర్ గారి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. సో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడము, అదేవిధంగా ఇక్కడ ఫ్లాట్లు తీసుకొని అక్కడ దాచిపెట్టడము, అక్కడ దాచిపెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రాజకసిరెడ్డి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్కు తరలించడము, ఆంధ్రప్రదేశ్లో కూడా తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలోని ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకొని అక్కడ డబ్బులనైతే చేరవేయడము, ఆ డబ్బులతో మద్యం కుంభకోణంలో కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అదే డబ్బులతో తిరిగి ఇంకొకసారి రాయలసీమ, ఒంగోలు మరియు నెల్లూరు జిల్లాల్లో ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని పగటి కలలు కన్నారు. అది పగటి కలలుగానే మిగిలిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు. సో ఫైనల్గా ఏంటంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి భారీ మొత్తంలో నగదు 12 బాక్సుల్లో అది కూడా 11 కోట్ల రూపాయలు పట్టుపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సీట్లు 11, ఇక్కడ పట్టుబడినటువంటి కోట్లు 11 కావడంతో ఈ 11 ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి లక్కీ నెంబరా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 11 అనేటువంటి నెంబరు వెంటాడుతుందా అని చెప్పి కూడా సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. సో మొత్తానికి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొదటిసారిగా భారీ మొత్తంలో నగదైతే పట్టుబడింది. సో ఇదే కేసుకు సంబంధించి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తకు బలం చేకూరుస్తూ నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ఆయన గోడు వినిపించుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎలాగైనా కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకుని బయటపడాలని చెప్పి అపాయింట్మెంట్ అడిగితే దాదాపు 40 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారికి
కేంద్రం నుంచి కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో ఎప్పుడైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో ఒక్కసారిగా కంపించినటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఈ రూపంలో 11 కోట్ల రూపంలో బయటపడింది. సో విచారణ జరుగుతూ ఉంది. లిక్కర్ కుంభకోణంలో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా జరగవలసింది ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్టు చేయడం మాత్రమే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.